రుణమాఫీ కొందరికే జరగడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వరంగల్ జిల్లా కాపులకానిపట్టలో ఆందోళనకు దిగారు. అక్కడి నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికాంత్ మనకి లైవ్ లో అందిస్తారు. రవికాంత్, ఏమంటున్నారు అక్కడ రైతులు? ఎంతమందికి మాఫీ జరిగింది, ఇంకా ఎంతమందికి జరగాల్సింది? కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఎప్పటికీ కూడా రైతులను మోసం చేసుకుంటూ రైతు రుణమాఫీకి సంబంధించి ఒక ఫెయిల్యూర్ పథకంగా మనం చెప్పుకోవాల్సి ఉన్న సందర్భం మనం చూస్తా ఉన్నాం. వరంగల్ జిల్లా సంగెం మండలం కాపుల కనపర్తి గ్రామమే ఇందుకు నిదర్శనంగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. స్వేచ్ఛ మొత్తం కాపుల కనపర్తి గ్రామంలో మొత్తం ఈ పిఎస్సిఎస్ పరిధిలో మొత్తం 3200 మంది రైతులు ఉంటే మొత్తంగా 1907 మంది రైతులు ఇక్కడ రుణాలు తీసుకునే నేపథ్యం, దాదాపు 15 కోట్లకు సంబంధించిన రుణాలు తీసుకునే నేపథ్యం. ఈ రైతులు ఎవరికి కూడా 1907 మంది రైతుల్లో ఒక్కరికి కూడా రుణమాఫీ కాని నేపథ్యము, ఒక్కరంటే ఒక్కరికి కూడా రుణమాఫీ కాని నేపథ్యం. బ్యాంకర్లను కలిస్తే అనేక రకాల సమస్యలు చెప్తున్న నేపథ్యం, సాంకేతిక సమస్యలు కావచ్చు, ఆధార్ కావచ్చు, ఇతర సమస్యలు చెప్పి ఒక్కరికి కూడా కాని నేపథ్యం. అంటే 3 విడతలుగా రుణమాఫీ జరిగితే ఒక్కరికి కాకపోవడం అయితే ఇక్కడ పెద్ద ప్రశ్నార్థకంగా మారిన నేపథ్యం. మనతో పాటు దయాకర్రావు గారు, మాజీ మంత్రి గారు. సరే, ఇవాళ ఒక్కరికి కూడా ఈ గ్రామంలో రుణమాఫీ కాలేదు సార్. ఇవాళ సంబరాలు చేస్తున్న నేపథ్యం కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎట్లా వస్తారు సార్? కాపుల కనపర్తి సొసైటీ లోపల 100% కాలేదు. వేరే బ్యాంకులలో కూడా 40% అయింది. నేను దాదాపు ఒక 10 బ్యాంకులలో పోయాను. 10 బ్యాంకులలో కూడా అదే పరిస్థితి ఉన్నది. వాళ్ళ బ్యాంకర్స్ని అడిగాను, ఎందుకు మీరు రిపోర్ట్ పంపించలేదా అంటే, మేము 6 మంత్స్ కిందనే రిపోర్ట్ పంపించామండి. మొత్తం రిపోర్ట్ వాళ్ళ దగ్గర ఉన్నది. 2 లక్షల ఎబో ఉన్న వాళ్ళకి పంపించారంటే వాళ్ళకు కూడా పంపించాం. అన్ని తీరుల రిపోర్ట్స్ ఉన్నాయి. ఇది గవర్నమెంటు ఒక నాటకం. రేవంత్ రెడ్డి గారికి మొత్తం తెలుసు. అంటే ఆగస్టు 15వ తారీఖు నాడు హరీష్ రావు గారికి ఛాలెంజ్ చేశాడు, నువ్వు మాఫీ చేస్తే నేను రాజీనామా చేసి రాజకీయాల నుంచి విత్డ్రా అవుతాను. రేవంత్ రెడ్డి గారు అన్ని గుట్ల మీద, గుళ్ళ మీద, దేవుళ్ళ మీద ప్రమాణం చేశాడు. ఆ ప్రమాణం పార్లమెంట్ ఎన్నికల కోసం వాడుకున్నాడు. ముందట్నో అసెంబ్లీ ఎన్నికలప్పుడు సోనియా గాంధీతో 9వ తారీఖు అన్నాడు, అసెంబ్లీ ఎన్నికలు వాడుకున్నాడు. ఈ 15వ తారీఖుది పార్లమెంట్ ఎన్నికలు వాడుకున్నాడు. అయితే 15వ తారీఖు ఒట్లు పెట్టుకున్న తర్వాత, దేవుళ్ళ మీద ఒట్లు పెట్టుకున్న తర్వాత, నేను ఏడే ఎన్నికపోతాడు అనే భయంతో ఆగస్టు 15వ తారీఖు నాడు నాకు వచ్చిన రిపోర్ట్లన్నీ చేసిందని సంబరాలు చేసుకున్నాడు. ఇప్పుడు ఎవరు తప్పు? నేను ఒకటే అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారిని, సిగ్గు చెర ఉంటే ఇప్పటికైనా రైతులకు క్షమాపణ కోరుకో. దేవుళ్ళ దగ్గర పోయి పొరపాటు జరిగింది, నువ్వు రిజైన్ చేయమని అంటలేవు, నేను ఈ చేయమని అంటలేవు. ఆ దేవుళ్ళ దగ్గర పాపం మనకు చుట్టుకుంటుంది. నీకు కాదు, ముఖ్యమంత్రి స్థానంలో చుట్టుకుంటే ప్రజలందరికీ నష్టం జరుగుతుంది. కాబట్టి దేవుళ్ళ దగ్గర పోయి తప్పు చేసినా అని ఒప్పుకో, రైతుల క్షమాపణ చెప్పు. ఇప్పుడు రుణమాఫీ అయింది కూడా 40% కూడా కాలే. నువ్వే చెప్పినావు, ఎలక్షన్ల ముందో 46,000 కోట్లు అన్నావు, ఎలక్షన్లు అయిపోయాకనో 36,000 కోట్లు అన్నావు, క్యాబినెట్ మీటింగ్లో 36 కోట్లు అని చేసినావు, బడ్జెట్లో పెట్టింది 26,000 కోట్లు, మాఫీ చేసింది 18,000 కోట్లు, 2 విడతల రైతు బంధుది 15,000 కోట్లు. ఆ రైతు బంధువులు డైవర్ట్ చేసి రుణమాఫీకి ఇచ్చి ఏదో ఇచ్చినామని షోపుటం చేసుకున్నాం. ఇప్పుడేమంటాడు, రిపోర్ట్ ఇవ్వని అంటాడు. నిన్న తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడిండు, ఇంకా మీరు రిపోర్ట్ వస్తున్నది, రిపోర్ట్ వచ్చిన తర్వాత మీరు సబ్మిట్ చేస్తారు అంటే నువ్వు పొరపాటు చేసినట్టే కదా. ఆగస్టు 15వ తారీఖు లోపల చేస్తానని బొమ్మలు ఒప్పుకుంటాడు, పొంగిరెడ్డి ఒప్పుకుంటాడు, బట్టి ఒప్పుకుంటాడు. మేము టీఆర్ఎస్ పార్టీ తరఫున వదిలిపెట్టేది లేదు. ఆగస్టు 30వ తారీఖు నాడు టార్గెట్ పెట్టాం. ఈ 30వ తారీఖు రైతులు కూడా ధైర్యంగా ఉండండి, రుణమాఫీ వరకు పోరాటం చేస్తాం, ప్రభుత్వాన్ని కొట్లాడైనా రుణమాఫీ చేసే ఏర్పాటు చేస్తాం. సరే, ఇవాళ గతంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు ఎరువుల కోసం, ఇతరత్ర రైతులకు సంబంధించిన అవసరాల కోసం క్యూ లైన్లలో చెప్పులు పెట్టిన నేపథ్యము, వాళ్ళకి సంబంధించిన బ్యాంకు బుక్కులను పెట్టిన నేపథ్యం మనం చూసాం. ఇవాళ రుణమాఫీకి సంబంధించి నెల్లికుదురులో చెప్పులను క్యూ లైన్లు పెడతా ఉన్నారు. దాంతోపాటు నరసింహులపేటలో ఒక మహిళకు మీకు 10 సంవత్సరాల కింద ఎట్లుండే, గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇదే కాపుల కనపర్తి విలేజ్ లోపల ఇక్కడ మోటార్లు కలిపే దుకాణం ఉండేది, స్టార్టర్లు రిపేర్ చేసే దుకాణం ఉండేది, గౌచర్లో ఉండేది.
అంటే రైతులంతా కూడా ఆ కాలిపోయిన మోటార్ల దగ్గర స్టార్టర్ల దగ్గర ఉండేది. 7 గంటలు వచ్చేది, మోటార్లు స్టార్టర్లు కాలిపోయేది. నీళ్లు లేక, కరెంటు లేక అవస్థ పడ్డరు. ఈరోజు రైతులను బాగు చేసింది కేసీఆర్ గారు. నీళ్లు తెచ్చాడు, కరెంట్ ఇచ్చాడు, 24 గంటల కరెంటు, ఇంటింటికి నీళ్ళు ఇచ్చాడు, ప్రతి పంట ప్రతి గింజ కొన్నాడు. మరి అసలు ముఖ్యమంత్రికి అన్యాయం చేసినాం అనేది ప్రజల లోపల రియలైజ్ వచ్చింది. ఈ రేవంత్ రెడ్డి బోకస్ మాటలు 6 గ్యారెంటీలు అన్నారు, ఒక్కటి చేయలే. ఆఖరికి రుణమాఫీ అయినా చేస్తాడని మేము అనుకున్నాం, అది కూడా చేయలే. మళ్ళీ సిగ్గు లేకుండా పిచ్చి పిచ్చిగా కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని ఎట్లా పడితే అట్లా దిగుతాను. దయచేసి ముఖ్యమంత్రి స్థానంలో కొంత ఊందాగా ఉండాలి, గౌరవం ఉండాలి. ఏదైనా పొరపాటు చేస్తే పొరపాటు చేసినా సవరించుకుంటాను అనే మాట మాట్లాడాలి. ఘోరంగా మాట్లాడుతున్నాడు. కేసీఆర్ గారు చేసిండు బాగా, రైతుల కోసం మ్యాక్సిమం చేసిండు. ఉన్నాయే తీసేసి, రైతు బంధువు తీసేసి, రైతు బీమా తీసేసి, 24 గంటలు కరెంట్ ఇస్తే నీకేం ఇబ్బంది? దాని మీద అవినీతి జరిగిందని కేసీఆర్ మీద కేసు పెడతావు. కాళేశ్వరం నీళ్ళు ఇంతవరకు లేదు, దేవాదుల నీళ్ళు లేవు. అప్పుడు కిందకో మీదకో కాలువల పండి షెర్లకు వచ్చేది, అన్నీ బంద్ అయినాయి. అదంతా నీ తప్పు కదా. దయచేసి రియలైజ్ అయ్యి రైతులకు న్యాయం చేసే ప్రయత్నం చెయ్యి. తెల్లదారమేట గారు, మాజీ ఎమ్మెల్యే గారు, సరే వాళ్ళ ఇంత పరిస్థితి ఒక్క రైతుకు కూడా 1907 మంది రైతుల్లో ఒక్కరికి కూడా రుణమాఫీ కాకుంటే స్థానిక ఎమ్మెల్యే రెక్టిఫై చేసే ప్రయత్నం చేయాలి. ఏం చెప్తా ఉన్నారు సార్, రైతులు ఏం చెప్తా ఉన్నారు? ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేకు మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఈరోజు ఒక కాపుల కనపడితే సొసైటీ కాదు, కాపుల కనపడితే సొసైటీలో పూర్తి స్థాయిలో ఒక్కరికి కూడా ఈరోజు రుణమాఫీ కాలేదు. అదే రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే 40% కూడా ఇలా రుణమాఫీ కాలేదు. ఆ రోజు ఎలక్షన్ల ముందు రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు? నేను గెలిచిన తర్వాత 9వ తారీఖు డిసెంబర్ నాడు మీరు ఎంతమంది లోన్ తీసుకుంటే అంతమందికి 2 లక్షల లోపు తీసుకున్నాడంటే రుణమాఫీ చేస్తా అన్నాడు. అంటే ఆ మాటలను ప్రజలు నమ్మిండ్రు. నిజమే కావచ్చు, రేవంత్ రెడ్డి గారు చేస్తే మాకు లాభం జరుగుతుందని చెప్పి పాపం ప్రజలు ఆయన మాటలు నమ్మి లోన్ తీసుకోవడం జరిగింది. తీసుకొని అప్పుల పాలైండ్రు. అంతకుముందు కూడా కొన్ని లోన్లు ఉన్నాయి, వారందరికీ కూడా చేస్తామని చెప్పడం జరిగింది. ఈరోజు చేసింది ఎంత? ఆనాడు రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ల ముందు ఒక మాట చెప్పిండు, మొత్తం ఎలక్షన్లు అయిపోయిన వెంటనే 49,000 కోట్ల రూపాయలు కావాలి, అవి రుణమాఫీ చేస్తాం, అవి అంచనాలు తయారు చేసుకుంటాం. 2 నెలల తర్వాత 49,000 కాదు 35,000 కోట్ల రూపాయలే అవి రుణమాఫీ చేస్తామని చెప్పాడు. ఒక మంత్రి మీటింగ్ జరిగినప్పుడు దానిలో 31,000 కోట్లు అని తేల్చారు. మరి 31,000 కోట్లు తేల్చిన క్యాబినెట్ మీటింగ్ బడ్జెట్కి వచ్చేసరికి అసెంబ్లీ సమావేశంలో 26,000 కోట్లు పెట్టిండు. అంటే ఆయన నైజం కావచ్చు, ఆయన చేసే మోసం కావచ్చు, ఇక్కడ తేడాను ఒకసారి మీరు గుర్తించండి. 26,000 పెడితే 26,000 అన్నట్టే కదా బడ్జెట్లో పెట్టాలంటే, నువ్వు క్యాబినెట్లో పెట్టే 31,000 కోట్లు పెట్టాలి కదా. 26,000 చాలా సంతోషం, 26,000 కోట్లకు. మళ్ళీ ఏం చేశాడు? నేను మొత్తం లోన్లే 17,900 కోట్లు, 17,900 కోట్లు రుణమాఫీ చేసినాను. రుణమాఫీ 17,900 కోట్లు. అందులో ఒక మంత్రి అంటాడు, ఇందాక మా దయాకర్రావు గారు అన్నట్టు, మంత్రులకే అవగాహన లేదు. మాఫీ చేస్తాం అంటే నువ్వు 17,900 కోట్లు ఆగస్టు 10